జయరాం గారు నమస్కారం అండి. నమస్తే అండి. నిన్న షాబాద్ లో కేటీఆర్ గారు మాట్లాడుతూ 6 గ్యారంటీల్లో కేవలం అర గ్యారంటీ మాత్రమే అమలైందని ఇటువంటి కొన్ని కామెంట్ చేశారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు, యాజమాన్యాలకు నమస్కారాలండి. దీంట్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు, రేవంత్ మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ప్రతిపక్షం, ఇవన్నీ పక్కన పెట్టిద్దామండి. ఇవన్నీ రొటీన్ గా రాజకీయ నాయకులు చెప్పేది ఏంటంటే 1000 తప్పులు చేసినా కూడా మేము నీతిమంతులు అని చెప్పుకునేదానికి రాజకీయ నాయకులు చాలా కష్టపడుతుంటారు. ఆ నీతిమంతులు అని చెప్పుకోవడానికి, క్లెయిమ్ చేసుకోవడానికి ఎంత అవినీతి అయినా చేస్తుంటారు. మళ్ళీ అక్కడ నీతినే ఉండదు. నీతిమంతులు అని చెప్పుకోవడానికి ఇప్పుడు కేటీఆర్ అని చెప్పమంటారా? మీరు ఏదైనా చెప్పండి. అప్పుడు మీరే మాట్లాడారు. జగన్మోహన్ గారు మీరే మాట్లాడదు, మీ దగ్గరకు వస్తాను. జగన్మోహన్ గారు నేను మాట్లాడేది మీరే మాట్లాడండి. మరి మాట్లాడండి. మరి నేను ఒక మాటకు అబ్జెక్ట్ చేస్తున్నాను. నేను మొత్తం మాటకు అబ్జెక్ట్ చేస్తాను. నేను మాట్లాడుతుంటే నా లైవ్ లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నా లైవ్ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నాకు ఎదురు పడరు. జనరల్ గా పడుతున్నావు కాబట్టి నా ప్రతి మాటకు అబ్జెక్ట్ చేస్తావు, ప్రతి మాటకు చేస్తుంటావు. ఆ కేటీఆర్ ను డైరెక్ట్ గా కూడా నిలదీసి కాదు, కడగడం కాదు, చాలా చేసినాం. కేటీఆర్ ను రేవంత్ వదిలేసినామా ఏంది? వదిలేయం కదా. నువ్వు దొరవని చెప్పినంత మాత్రాన కేటీఆర్ దొరగాడు, మేము ప్రజలు దొంగలు కాదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు నీతులు చెప్పుకుంటూ పోతుంది. సరిగా అయింది కదా, సరే అది పక్కన పెట్టేద్దాం. పర్సనలైజేషన్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్ ఇంట్రడక్షన్ ఫర్ దట్, లీవ్ ఇట్. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే రాజకీయ నాయకులు వాళ్ళని కాపాడుకోవడం కోసం ఎన్ని తప్పులు చేసి ఆ తప్పులను ఒప్పులని చెప్పుకోవడానికి కోసం ఇంకొక డ్రామా ఆడుతుంటారు. లైక్ కేటీఆర్. ఇప్పుడు మనోడు డైరెక్ట్ చెప్పన్నాడు కాబట్టి నేను డైరెక్ట్ లైక్ కేటీఆర్ నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్కి ఒకటి అడుగుతున్నాను. ఫస్ట్ ఒకటే, ఇంకా నాకు వేరే ఇంకా ఏం ఇష్యూ లేదు. స్ట్రైట్ గా నేను జైలుకు పోతాను, ఎక్సర్సైజ్ చేస్తాను, బాడీని కొంచెం ఫిట్ చేసుకుంటాను, సేమ్ టైం వచ్చేసి ప్రజల దగ్గర పోతాను, ఇంకా ప్రజాదరణ పొందుతాను అని చెప్పిన కేటీఆర్ ఇవన్నీ అతి మాటలు అందామా, డాంబికలు అందామా, లేదంటే ఇంకా చెప్పాలంటే ఉత్తర కుమారుని మాటలు ఉంటాయి, అవి చెప్పుదామా? దేన్ని పోల్చుకుందామో పోల్చుకోవచ్చు. ఇన్ని చేసిన కేటీఆర్ కోర్టు దగ్గరికి పోగానే ఏం చేస్తాడంటే ఈ కేసుతో నాకు సంబంధమే లేదని చెప్తుంటాడు. ప్రజల ముందు వచ్చేసి ఆ మౌత్ పీస్ దొరకగానే నేనే చేశాను అని చెప్పేసి హీరోయిజం చెప్పే కేటీఆర్ కోర్టు దగ్గరికి పోగానే సాక్ష్యాలు, ఆధారాలు బయట పెట్టాలి అనేసరికి అసలు నాకు సంబంధమే లేదు కేసుతోనే, నాకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదంటాడు. దీన్ని ఏం చెప్పాలి? రాజకీయ నాయకుడికి ఉండే అవలక్షణం అని చెప్పాలా? రాజకీయ నాయకులు ఎంత అవలక్షణాలతో ఉన్న రాజకీయ నాయకులను మనం ఒప్పుకున్నందుకు మన దరిద్రం అని చెప్పాలా? ఇది కదా ప్రజలు ప్రశ్నించాల్సింది. నెక్స్ట్ నిన్న కాక మొన్న ఈడీ అబ్జర్వేషన్ లోపల, ఇంట్రాగేషన్ లోపల, సో భాష ఏదైనా కూడా ప్రశ్నలు జవాబుల విషయంలో కూడా సేమ్ స్టోరీ చెప్తాడు. ప్రజల ముందుకు వచ్చేసి పట్టేసి నేను ఈడీని బెదిరించాను, పోలీసులను అడిగాను, పోలీసులకి ఎదురు ప్రశ్న వేసిన కేటీఆర్ మళ్ళీ నేను ఏ తప్పు చేయలేదు, అసలు ఆ స్కామ్ కు నాకు సంబంధం లేదు అని చెప్తుంటాడు. స్కామ్ కు సంబంధం లేదనే దానికి స్కామ్ ఎందుకు మాట్లాడుతున్నావు? దానికి సంబంధం లేదంటే సంబంధం అసలు స్కామే కాదని చెప్పాలి కదా. నాకు సంబంధం ఉంది, నేను మాత్రం చేసిన చెప్పాలి కదా. మళ్ళీ అది స్కామ్ ఎట్లా అయింది? దానికి నాకు సంబంధం లేదు. అది దానికి నీకు సంబంధం లేదంటే అక్కడ తప్పు ఉందని ఒప్పుకున్నట్ట అంటే ఇక్కడ ఈ మాటల ధోరణి ఏదైతే ఉన్నదో అది కేటీఆర్ కు తెలివి ఉండి మాట్లాడతాడా, తెలివి లేకుండా మాట్లాడుతుంటాడా? నేను మొన్న కూడా చెప్పాను, కేటీఆర్ నీకు ఇచ్చే అడ్వైజ్ ఎవరిస్తున్నారో ఆ అడ్వైజర్ నమ్ముకుంటే నువ్వు జైలుకు పోవడం ఖాయం. అవి నమ్ముకోకు. నువ్వుగా మాట్లాడేసి రాజ్యాంగాన్ని చదువు. మనము మూకదంపుడు మాట్లాడడం లోపల అనర్గళమైన ఇంగ్లీష్ నువ్వు మాట్లాడతావు. ఒక మెడికల్ డాక్టర్ గా, ఒక డబుల్ స్పెషాలిటీ డాక్టర్ గా నేను మాట్లాడతాను. మాట్లాడినంత మాత్రాన ప్రజలకు ఉపయోగం లేదు. హిందీ మాట్లాడుతుంటాం. నేను ఎందుకంటే పుట్టి పెద్ద పెరిగిందంటే హైదరాబాదే కాబట్టి హిందీ వస్తుంటది. తెలుగు మాట్లాడుతుంటాం, హైదరాబాదీ తెలుగు మాట్లాడతాం, తెలంగాణ. ఇవి కాదు కదా భాషల్లో ఉండే నైపుణ్యం జనాన్ని మోసం చేయడానికి ఉపయోగపడుతుండొచ్చు కానీ జనానికి తిండి పెట్టడానికి ఉపయోగపడదు. ఇది బీఆర్ఎస్ నాయకత్వము, నాయకులు, బీఆర్ఎస్ లో ఉండే వ్యక్తులు దీన్ని ఒక్కసారి అలవర్చుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కాంగ్రెస్. వన్ సెకండ్ ప్లీజ్. నెక్స్ట్
కాంగ్రెస్ కూడా దీన్ని చేయాల్సింది ఏంటంటే ఏ కేసులను అయితే ఎస్టాబ్లిష్ చేస్తుందో ఒకే కేసు మీద ఇంత పెద్ద నన్ను డ్రాగన్ చేసుకుంటున్నావు, మరి మిగతా కేసులన్నీ తేల్చడానికి నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? నేను మొదటి నుంచి అడిగేది ఒక్క కేసు గురించి కాదు, అనేక కేసులు ఉన్నాయి కదా బీఆర్ఎస్ నాయకుల మీద. మరి ఈ రోజు 1,28,00,000 ఎకరాల మిగులు భూములు ఎవడు కొట్టుకుపోయిండు, వాటి గురించి కదా మాట్లాడాల్సింది. ఈ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న దొంగలు ఎవరు, వాళ్ళని కదా రోడ్డు మీద తీసుకురావాల్సింది. అది ఏమీ లేదు, ఒక టైం పాస్ డ్రామా కాంగ్రెస్ చేస్తుంది, మరొక డ్రామా బీఆర్ఎస్ చేస్తుంది. దీన్ని సునిశ్చితంగా ప్రశ్నించాల్సిన బీజేపీ మౌనంగా ఉంటుందా, లేకపోతే రాజకీయంగా వాడుకోవాలనుకుంటుందా అనేదాన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఇక్కడ 3 రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నది తప్పితే ప్రజా శ్రేయస్సు కోసము, ప్రజా అవసరాల కోసం, ప్రజా అక్కర్ల కోసము కదా అడగాల్సింది. దాన్ని మేము అడుగుతాం. వెళ్ళిపోతున్నాం.